హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఉలవకట్టు ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే టూ గార్లిక్ పీల్ చేసి పెట్టుకున్నాను. అండ్ తాలింపుకు కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. అండ్ అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ నేను దీంతో ఒక 3 స్పూన్స్ పెద్ద స్పూన్తోని అంటే చిన్న గరిట అంటాం కదా, చిన్న గరిటతోని 3 స్పూన్స్ ఉలవపిండి అనేది తీసుకున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కారం. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసేద్దాము. నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయ్యేలోపు మన ఇంగ్రీడియంట్స్ని ప్రీమిక్స్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. చింతపండు పులుసు అనేది మనం తీసేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ మిక్స్ చేసుకొని ఆ పులుపు అనేది మనం సపరేట్ చేసేసుకుందాం. పిప్ అనేది పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే కారం అండ్ అలాగే ఉలవపిండి కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా, అంటే ఉండలు లేకుండా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. లిక్విడ్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అసలు ఉండలు అనేది ఏది లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం పీల్ చేసుకున్న గార్లిక్ అనేది ఫ్రై చేయాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఉలవలు అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కి, బాడీకి. వెయిట్ లాస్ అవ్వడానికైనా, బోన్ స్ట్రెంథెన్ అవ్వడానికైనా, స్టామినా పెరగడానికైనా సరే చాలా చాలా మంచిది ఉలవపిండి. ఉలవలైనా ఉలవపిండి అయినా సరే. కొంతమంది కొన్ని ప్లేసెస్లో ఉలవచారు అంటారు, ఉలవకట్టు అంటారు. లైక్ దట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇది కంప్లీట్లీ మా మమ్మీ రెసిపీ. అస్సలు నాకు రాదు, మమ్మీ చేస్తుంటే నేను తీసుకుంటూ ఉంటున్నాను. అండ్ గార్లిక్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు మన తాలింపు అనేవి వేసేసుకొని ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు, రెడ్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, తాలింపు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కూడా, అవన్నీ కూడా దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ ఉలవకట్టుకి బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. ఆనియన్స్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఓకే, అప్పటి వరకు కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉలవపిండి అనేది కలిపేసుకోవాలి. ఈ ఉలవపిండి వేస్తాం కదా, ఇది వేసిన తర్వాత మనం దీన్ని కలుపుతూనే ఉండాలి ఎక్కువగా. లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి. నేను కొంచెం ఆ గిన్నెలో వాటర్ వేసి, అంటే ఎక్కువ కాదు, దీంతో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలిపి దీంట్లో వేసాను. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక 8 to 10 మినిట్స్ వరకు ఇది బాయిల్ అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. ఇది ఇంత పల్చగా ఉంది కదా, సో ఇది కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఓవర్ థిక్ కాదు, మీడియం థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా థిక్గా అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ టచ్. ఇది ఆప్షనల్, బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ వెన్న కానీ, లేదు అంటే ఒక స్పూన్ బటర్ ఉంటే బటర్ అయినా సరే వేసుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎక్కువగా కలిపోతూ జస్ట్ అలా వదిలేసేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.